వీనా న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈ వేగలేల సినిమా సరికొత్తగా ఇప్పుడు యువకుల మధ్య, ఫ్యామిలీ మధ్య జరిగే ఈ సరదా సన్నివేశాల సినిమా. మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు. నా పేరు జీవి ఘంటసాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిషియన్గా ఉన్నాను. సో చాలా సినిమాకి నేను వర్క్ చేస్తున్నాను. సో ఇది నా డెబ్యూ ఫిల్మ్. సో ఇప్పటి వరకు మొత్తం తిరుపతి నుంచి వైజాగ్ వరకు చాలా కాలేజెస్ని ప్రమోషనల్ యాక్టివిటీస్లో నేను ఇన్వాల్వ్ అవుతూ ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి ఒంగోలు, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, కాకినాడ, వైజాగ్ ఇక్కడి వచ్చాము. సో మా టీం మొత్తంతో మేము ట్రావెల్ చేస్తున్నాము. సో మా సినిమాలో లీడ్గా చేస్తున్న మా సాయి ఆశ్రిత్ ఫ్రమ్ యూఎస్ సియాటర్ యాజ్ వేగా కింద చేస్తున్నారు. అండ్ లీలా ఆదర్శ్ కుందే ఈజ్ ఆల్సో యూఎస్ సిటిజన్. సో ఆయన లీలా క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఇంకొక కీలకమైన క్యారెక్టర్ చేస్తున్న మా రామ్ భూపతి శ్రీకాకుళం అబ్బాయి. సో మా సినిమాకి డిఓపిగా చేస్తున్న మా దిలీప్ కుమార్ చెన్నయ్య గారు. సో మేమందరం కలిసి మొత్తం అన్ని కాలేజెస్ని కవర్ చేస్తూ వచ్చాము. ఇప్పటివరకు అయితే మేము చూపించిన ప్రోమోస్, రిలీజ్ చేసిన ప్రోమోస్కి అన్నింటికి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలా మంచి కాలేజ్ స్టూడెంట్ ఎస్పెషల్లీ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సో ఆటోమేటిక్గా వాళ్ళే రీల్స్ అన్నీ ట్రెండ్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అందరు స్టూడెంట్స్కి మా వేగలీలా టీం తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్స్. అందరికి నమస్కారం. నా పేరు సాయి ఆశ్రిత్. నేను యుఎస్ నుంచి వచ్చాను. పుట్టింది పెరిగిందంతా అక్కడే సియాటిల్లో. సో మా డైరెక్టర్ గారు ఈ అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో చేసేదానికి. ఎప్పటి నుంచో ఒక కోరిక. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినప్పుడు, స్క్రీన్ మీద హీరోని చూసినప్పుడు మేబీ ఒకరోజు మనం కూడా చేయగలుగుతామని ఒక డౌట్ ఉండేది. కానీ ఆ డౌట్ ఒక హోప్ అయింది. ఆ హోప్ అండ్ డ్రీమ్ మా డైరెక్టర్ గారు తీర్చారు. సో దానికి వెరీ హ్యాపీగా ఉంది. మేమంతే అందరు కొత్తలో బాగా కష్టపడి ట్రై చేసాము. అండ్ వీఆర్ హోపింగ్ దట్ మీ అందరికి నచ్చుతుంది. బట్ ఈ జర్నీలో ఏం తెలుసుకుంటే అందరికీ ప్యాషన్ ఉంది, కానీ అందరు మనసులు బాగున్నాయి కాబట్టి మేము సినిమా చేస్తాం. హోప్ ఇస్ దట్ స్క్రీన్ మీద మీకు కూడా అది కనిపించి మీరు ఎంజాయ్ చేస్తారని. నేను కూడా యూఎస్ నుంచి వచ్చాను, కానీ పుట్టింది పెరిగింది యూఎస్, ఇండియా రెండు కంట్రీస్లో. నేను యాక్చువల్గా ఇండియాలో నా బోర్డ్ ఎగ్జామినేషన్ ఇచ్చాను. ఐసీసీ బోర్డు నుంచి నేను థియేటర్ సబ్జెక్ట్ తీసుకున్నాను. 10 years బ్రేక్ తీసుకున్నాను. నా కెరీర్ మీద ఫోకస్ చేశాను. మా డైరెక్టర్ జీవి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నా డ్రీమ్ కూడా ఒకటి ఫుల్ఫిల్ అయింది, సినిమాలో ఎంటర్ అవ్వాలని. నితిన్ గారు మా డిఓపి ఆల్సో మాకు చాలా నేర్పించారు ఈ సినిమాలో. కెమెరా రకాల మా టీం ఉంది. యాక్చువల్గా వాళ్ళందరూ మాతో పాటు ట్రావెల్ చేశారు. నేను ఈ సినిమా యాక్చువల్గా ఆర్ట్ పార్టీ తీసాము. ఈరోజు మా ప్రమోషన్స్కి ఈ ఫస్ట్ ట్రిప్లో లాస్ట్ డే. సో కొద్దిగా సాడ్ ఉంది, ఎందుకంటే నాకు చాలా ఎంజాయ్ చేస్తాను యాక్చువల్గా సినిమా తీసాము. I hope to see you guys all in theaters, and I hope you guys enjoy our movie as well. రామ్ భూపతి. నేను శ్రీకాకుళం నుంచి. నేను పుట్టింది పెరిగింది నా ఎడ్యుకేషన్స్ అంతా శ్రీకాకుళమే. సో తర్వాత నేను గోవా వెళ్ళి కొంచెం నాకంటూ రిసార్ట్స్ ఉన్నాయి, నేను సెటిల్ అయ్యా. తర్వాత వేగిలీలా మూవీకి ఆడిషన్స్ ఉన్నాయి అని చెప్తే నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ నచ్చి జీవి గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి మూవీలో. నా క్యారెక్టర్కి మంచి వెయిటేజ్ కూడా ఉంది. అండ్ మేము ప్రమోషన్స్ చాలా బాగా చేసినాం. చాలా మంది మమ్మల్ని చాలా అడాప్ట్ చేసుకున్నారు. మా మూవీని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నారు ఫస్ట్ నుంచి, ప్రమోషన్ నుంచే. అండ్ థియేటర్స్లో ఖచ్చితంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. అండ్ మీరు మీ సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ మూవీ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. ఒక సోషల్ మెసేజ్తో చాలా బాగా తీసాం మేము. సో అండ్ మా టీం కానీ కెమెరా ముందు మేము ఎంత కనిపిస్తున్నామో కెమెరా బ్యాక్ చాలా మంది హార్డ్ వర్క్ ఉంది ఈ మూవీ కోసం. సో ఈ హార్డ్ వర్క్ అన్నిటికీ మంచి రిజల్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నా పేరు దిలీప్ కుమార్. నేను ఒక బీటెక్ చేసి అబ్రాడ్కి వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేసుకుంటూ ఒక 17 to 18 years అక్కడ పనిచేసి ఇండియాకి వచ్చి ఇక్కడ ఏమైనా చేద్దామని రిటర్న్ వచ్చాను. వచ్చాక నాకు కెమెరాస్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫీల్డ్లో ఎక్కువ నేర్చుకొని అది ఎక్కువ చేసుకుంటూ కెమెరాస్ కొనుక్కొని
చాలా వర్క్ చేస్తూ చేస్తూ వచ్చినప్పుడు నాకు మూవీ చేయాలనే తపన ఎక్కువ ఉండి చేస్తుండగా జీవి సార్ పరిచయం అయ్యారు. సో నాకు జీవి సార్ పరిచయం అయ్యి ఒక మూవీ చేద్దామని చెప్పేసి ముందుకు తీసుకొచ్చి మేము ఈ మూవీ చేయడం జరిగింది. సో ఈ మూవీ ఎలా స్టార్ట్ అయిందో, ఎలా కంప్లీట్ అయిపోయిందో ఒక డ్రీమ్ లాగానే ఉంది. నిన్ననే స్టార్ట్ చేసినట్టుంది, అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది. సో వి ఆల్ ఎంజాయ్డ్ విత్ అవర్ యాక్టర్స్ కానీ, టెక్నికల్ టీమ్ కానీ, ఎస్పెషల్లీ జీవి సార్ కానీ, మేము తిరిగిన లొకేషన్స్ కానీ అసలు జరిగినట్టు కూడా కనిపించట్లేదు మాకు. అంత బాగా జరిగింది. అండ్ అదే విధంగా ఈ మూవీలో ఒక మంచి మెసేజెస్ తీసుకొస్తున్నాం ఫర్ ఎవ్రీబడి. అండ్ అందరూ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆడియన్స్ రిసీవింగ్ కూడా బాగుంది. కాలేజ్‌లో రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అన్నీ బాగా జరిగాయి. వి విష్ ఎవ్రీబడీ విల్ ఎంజాయ్ దిస్ మూవీ వెరీ వెల్. థాంక్ యూ. మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఒక క్యారెక్టర్ పేరు వేగ, ఇంకో క్యారెక్టర్ పేరు లీల. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగే ఒక స్టోరీయే ఇది వేగలేక. సో ఇది ఈ చుట్టూ ఏంటి అంటే ఇది ఒక ఆన్లైన్ చాటింగ్, ఒక బ్లైండ్ డేటింగ్ మీద జరిగే ఒక సెటైర్ అనుకోండి. సో అది ఒక ఫన్ వేలో చెప్పాము. ఇంకా దీంట్లో ప్రియాంక సింగ్ గారు చేశారు. ఫస్ట్ టైం ఆవిడ మూవీ పైన చేస్తుంది ఆవిడ. సో ఆవిడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో దట్ ఈస్ అందుకనే వేగా అండ్ లీలా అని పెట్టామండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మోస్ట్లీ యూత్ చూడాల్సిన సినిమా ఇది. ఏం లేదండి ఇది అంత బోల్డ్గా అయితే ఏం లేవు మూవీ అంతా. మూవీ ఇస్ వెరీ క్లీన్ మూవీ ఇది. యా అంటే ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ లో యా ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఈ చాలా మంది యూత్ ఎస్పెషల్లీ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ స్క్రాప్ చాట్ అని ఇన్స్టాగ్రామ్ లో అని ఎవరితో పడితే వాళ్ళతో చాట్ చేస్తున్నారు. దాని తర్వాత ఏం జరుగుతుందన్నదే ఈ హోల్ మూవీ పాయింట్ అండి. నేను ఎక్కువ వర్క్ చేస్తుంటాను. సో మేము షోస్కి ఎక్కువ వెళ్తుంటాము యుఎస్లో. యుఎస్లో ప్రత్యేకంగా మేము షోస్కి వెళ్తున్నప్పుడు మేము సియాటల్లో షో చేస్తున్నప్పుడు నేను అప్పుడే ఒక స్టోరీ అనుకున్నప్పుడు నాకు సాయి పరిచయం అయ్యాడు. అంటే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నానికి వచ్చాడు. అంటే ఇంత హైట్ 6'4" హైట్ అబ్బాయి. 4 సూట్ కేసులు సింగిల్గా ఇలా పట్టుకొని చాలా స్మూత్గా ఇలా స్లోగా వెళ్ళిపోతున్నాడు. నాకు అక్కడ నేను అనుకున్న ఒక క్యారెక్టర్కి నాకు క్యారెక్టర్ దొరుకుతుంది. నా హోల్ మూవీలో అండి నేను ఆడిషన్ చేయకుండా ఎవరిని తీసుకోలేదు. ఆడిషన్ చేయకుండా నేను తీసుకుంది ఓన్లీ పర్సనాలిటీ చూసి నేను ఫిక్స్ అయింది సాయిని ఒక్కడిని. నేను ఆ రోజు చెప్పాను సాయి నేను సినిమా చేయాలనుకున్నాను చేస్తామంటే అబ్బాయి నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఇతనికి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఇతనికి ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడో. సో బిలీవ్ చేశాడు. సో మెల్లగా యూఎస్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి యూఎస్కి షూట్స్కి అక్కడ ఇక్కడికి రావడం. సో దాంతో ఇప్పుడు ఇలా హీఈస్ హ్యాపీ రైట్ నౌ. అంటే సినిమా అయిపోయింది అనే పాయింట్. దాని తర్వాత ఆదర్శ్ ఏదైతే ఉన్నారో ఇతను యూఎస్ అని నాకు తెలియదు. నేను ఆడిషన్ కాల్ చేస్తున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 600-700 ఎంట్రీస్ వచ్చాయి. మేము దాంట్లో ఒక 200 షార్ట్ ఫిల్టర్ చేశాము. దాంట్లో ఒక పర్సన్ ఆదర్శ్ వచ్చాడు, లాస్ట్ మూమెంట్లో వచ్చాడు. వచ్చి అతను కూడా ఆడిషన్ ఇస్తే అతన్ని నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సో రామ్ కూడా అంతే అలాగే జరిగింది. సో ఇంకా ప్రియాంక సింగ్ గారు యాజ్ యూజువల్ నేను ఆవిడకి ఆడిషన్ అంతలేదు. బట్ ఒక క్యారెక్టర్కి కావాల్సి వచ్చింది, ఆవిడని మేము తీసుకున్నాం. హాఫ్ అంతా హైదరాబాద్ చేసాం, హాఫ్ అంతా గోవాలో చేసాం. తీసుకునేదానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మీద అంటే ఆవిడ కంప్లీట్లీ న్యూ. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిలిమ్స్లో ఆవిడ ఇంతవరకు ఏమీ చేయలేదు. ఇది ఫస్ట్ మూవీ అవుతుంది ఇది. సో ఒక ఏం చేయగలుగుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఒక 2 వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో అది ఆవిడైతేనే కరెక్ట్ ఉంటుందని మా ఒపీనియన్. అంటే సినిమా చూస్తేనే అది అర్థమవుతుంది. అది నేను చెప్పలేను అవన్నీ. సో మూవీ అయితే సెప్టెంబర్లో రిలీజ్ చేద్దామని చూస్తున్నాం మేము. యాక్చువల్లీ అయితే మొన్నే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయింది. నాకు ఆల్మోస్ట్ 2 months పట్టింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫినిష్ చేసేదానికి. 2 చేస్తామంటే గుడ్ క్వశ్చన్ అండి. చాలా కష్టం అది. అంటే ఒక డైరెక్టర్గా ఉంటూ పోస్ట్ ప్రొడక్షన్స్ అన్ని హ్యాండిల్ చేస్తూ మళ్ళీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ అది. బట్ గాడ్స్ గ్రేస్ చేస్తూ వెళ్ళిపోయాము, బాగా వచ్చింది. అండ్ ఈ మూవీ గురించి ఒక వెబ్సైట్ కూడా ఒకటి తయారు చేసాము, vegalila.com అని. సో ఆ వెబ్సైట్ అందరూ చూడండి. ఇంతవరకు ఎవరు టాలీవుడ్లో అలాంటి ఒక వెబ్సైట్ ఎవరు తయారు చేయలేదు. దాంట్లో ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాము, మీరు మా స్టోరీని గెస్ చేయండి అని. సో ఇప్పటివరకు మేము చాలా కాలేజెస్ కవర్ చేసాము, ఎస్పెషల్ స్టూడెంట్స్ని అడిగాము. చాలా మంది చెప్పేదాన్ని ట్రై చేశారు, కానీ ఒక్కరు కూడా దగ్గర 1.1% కూడా దగ్గరగా చెప్పలేకపోయారు. సో ఎవరైనా చెప్పండి, ఎవరైనా ట్రై చేయండి, మా వెబ్సైట్కి రండి.
ఇన్స్టాలో మమ్మల్ని ట్యాగ్ చేయండి, మాకు పెట్టండి. మీరు కరెక్ట్గా దగ్గరలో వస్తే కనుక మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మేము పంపించడం జరుగుతుంది చెప్పారండి. నిజంగా అది చాలా అప్రిషియబుల్ థింగ్, చాలా బాగా చెప్పారు. సాయి వచ్చేసి యుఎస్ లో ఉన్నాడు ఆ టైంలో, అంటే హీ హాస్ హిస్ వేరే కమిట్మెంట్స్ వల్ల అతను రాలేదు. అండ్ సాయికి మాత్రం వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడం జరిగింది. లేదండి, లేదు 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 లేదు, అంటే హీఈస్ వెరీ కమిటెడ్ ఆర్టిస్ట్, అదే చెప్తున్నాను. ఇందాక మీరు చూసింటారు, యాక్చువల్లీ సాయి కూడా చాలా మంచి తెలుగులోనే మాట్లాడుతున్నాడు. సో ఆదర్శ్ ఏంటంటే ఈజ్ మహారాష్ట్ర గారి. And my father is from UP. My mother is from Andhra. So I'm half North Indian, half South Indian. And my mother tongue is Telugu, so we Telugu మాట్లాడతాం. సో జనరలీ అమ్మాయిల్ని హీరోయిన్స్ ని అభివృద్ధి తెప్పిస్తాము, మనం హీరోస్ ని తెప్పించాం అనమాట. నా థాట్ అండి, ఒక డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వచ్చిన థాట్ నుంచి వచ్చిందే ఈ థాట్ అనమాట, ఈ కథ. సో ఇది కథ అనేది అంటే ఇంకా ఆల్రెడీ 2 ప్రోమోస్ రిలీజ్ చేసాము. ప్రోమోస్ లో కూడా మేము ఏం చేసామంటే టేక్ 1, టేక్ 2, ఇంకా నెక్స్ట్ టేక్ 3, టేక్ 4 అని ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నాము. సో అంతా ఏంటంటే మీరు స్టోరీని గెస్ చేయడమే మా కావాల్సిన మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో రీసెంట్ గా మాకు మా మూవీలో ఒక ప్రోమోకి కాట్రాజ్ అని ఏదైతే వచ్చిందో దాన్ని హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్. మేము ఎవ్వరికి దాంట్లో రూపాయి కూడా పే చేయలేదు, వాళ్ళకి వాళ్ళే ట్రెండ్ చేస్తున్నారు. మా కాట్రాజ్ చేసిన మా రామ్ భూపతి. అంటే వెరీ హ్యాపీగా ఉంది, బేసికలీ ఓవర్వెల్మింగ్ గా ఉంది స్టూడెంట్స్ రెస్పాన్స్ చూసి. సో రియల్లీ థ్యాంక్ఫుల్. ఏంటండి ఫర్ ష్యూర్, అది అదైతే అష్యూరిటీ ఇస్తున్నాను నేను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. 1 hour 55 minutes రన్ టైం మూవీ. 1 hour 55 minutes పూర్తిగా నవ్వుకుంటారు మూవీ అంతా చూసుకుంటారు. దట్ ఈస్ ఫర్ షూర్. వేదం ఇస్ ఎ ఫిలాసఫికల్ మూవీ అయితే, నా దాంట్లో అంత ఫిలాసఫీ లేదు. ఇట్స్ ఏ ఫుల్ హ్యూమరస్, బట్ ఒక అండర్లయింగ్ ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంది దాంట్లో, అది లాస్ట్ లో తెలుస్తూ ఉంటుంది. బట్ మూవీ అంతా మాత్రం నవ్వుకుంటారు. అంత అంత ఫిలాసఫీ నేను చెప్పట్లేదండి. సో 3 అమ్మాయిలు ఉన్నారు దీంట్లో. సింధు, పూజిత పుందీర్ అని ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చేస్తుంది. సో దీంట్లో 4 అమ్మాయిలు ఉన్నారు బేసికల్లీ. సో ఎవరితో ఏం జరుగుతుంది అనేది సినిమా చూడాలి. సో క్లీన్ మూవీ. ఇప్పుడు 2 సాంగ్స్ రిలీజ్ చేసాము, ఒకటి థీమ్ ఆఫ్ వేగలీల అని, ఇంకోటేమో రాసిన రాట్లు అని. సో రెండింటికి చాలా మంచి స్ట్రీమ్స్ వస్తున్నాయి స్పాటిఫైలో అండ్ యూట్యూబ్లో కూడా మంచి స్ట్రీమ్స్ వెళ్తున్నాయి. సో వెరీ మచ్ హ్యాపీగా ఉంది, అందరూ ఎంజాయ్ చేశారు, అందరూ బ్లెస్ చేస్తున్నారు మా కొత్త టీంని. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది ఉన్నారండి. ఇది ఒక చిన్న క్రౌడ్ ఫండింగ్ లా చేశాము ఈ మూవీని. సో నా ప్రొడ్యూసర్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అండ్ నా లిరిసిస్ట్ గౌతమ్, అండ్ నాతో పాటు కో మ్యూజిక్ డైరెక్టర్ పవన్ చరణ్, ఎవరైతే నాకు మ్యూజిక్ లో హెల్ప్ చేశారో పవన్ చరణ్ కూడా థ్యాంక్ యూ. సో నా టెక్నికల్ టీమ్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఏమైనా అడగారంటే చాటింగ్స్, దానివల్ల జరిగే అనర్థాల మీదే సినిమా రన్ అవుతుంది. అంటే రియల్లీ ఇప్పుడున్న జనరేషన్కి అదైతే డెఫినెట్లీ చెప్పాలనుకున్నాను. జెన్జీ స్టూడెంట్స్ అండి, స్టూడెంట్స్ కాలేజ్లో ప్రమోషన్స్ అంటే అంత ఈజీ అయితే కాదు. మేము ఫస్ట్ టైం నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు లిటరల్లీ దొబ్బేండ్రా అన్నారు. ఫస్ట్ టైం లిటరల్లీ దొబ్బేండ్రా మీరు అన్నారు, అది ఫస్ట్ టైం. కానీ మా కంటెంట్ చూపించాక ఎవరైతే అలా అన్నారో వాళ్ళే క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేసి ఫోటోలు దిగారు. దాని తర్వాత వెళ్తూ ఉంటే స్టూడెంట్స్కి కంటెంట్ నచ్చపోతాయండి. ఏ కాలేజ్లో 5 నిమిషాలు 10 నిమిషాలు కంటే అవ్వడం ఉంటాడు అక్కడ. సో మేము ఇప్పుడు చేసినంత వరకు ఆల్మోస్ట్ 1 hour 15 minutes వరకు స్టూడెంట్స్ మాతో స్పెండ్ చేశారు. సో మాతో ఇంటరాక్ట్ అయ్యారు, మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము, జస్ట్ బికాస్ కంటెంట్ వాళ్ళకి కరెక్ట్ అయింది కాబట్టి. సో అది చాలా హ్యాపీగా ఉందండి. ఇంట్లో సినిమాలో వచ్చేసి 4 ఉంటాయండి, ప్రమోషనల్ సాంగ్స్ 2 ఉన్నాయండి. 2 ప్రమోషనల్ సాంగ్ అంటే ఓన్లీ ప్రమోషనల్ కంటెంట్ చేసేదానికి వాడుతున్నాము. ఇంకో 4 సినిమాలో ఉంటాయండి. మొత్తం సినిమాలో అన్ని మెలోడీస్, ఒక బ్రేకప్ సాంగ్ ఉంటుంది. డ్యూయట్ అంటే డ్యూయట్ లాగా డాన్స్ చేస్తా అన్నాడండి, నేను మొత్తం చెప్పాను. వేగలీల వెబ్సైట్ మీరు డెఫినెట్లీ చూడండి. ఆ వెబ్సైట్ మీకు అర్థమవుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నానో ఆ వెబ్సైట్ లో క్లియర్ గా ఉంది.
ఇప్పటివరకు ఆ వెబ్సైట్కి ఆల్మోస్ట్ ఒక 4000 హిట్స్ వచ్చాయండి. అంటే 4000 మంది ప్రమోషన్ స్టార్ట్ అయ్యాక చూడడం జరిగింది. సో వాళ్ళు నాకు డిఎమ్స్ కూడా చేస్తున్నారు, ఏంటన్నా వెబ్సైట్ అంటే అది చాలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేసాం అది. సో మీరు కూడా చూడండి, చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అది స్టూడెంట్స్ బట్టి మేమేం పెట్టలేదు. కాట్రాజ్ అమ్మాయిల ఫ్యాన్స్ ఫుల్ సైజు ఎక్కడ మేము తగ్గట్లేదు. మంచిగా మూవీని జెన్జీ కిడ్స్ కాలేజ్ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్లాలని చాలా ప్రయత్నిస్తున్నాము. మీ సపోర్ట్ కూడా ఈ సినిమాకి చాలా కావాలి. సో మీకు ఏమన్నా మూవీ గురించి ఏమన్నా అనిపించినా ఏమన్నా ఉన్నా మాతో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. సియాటిల్ అయితే బాగుంటది. సియాటిల్ ఏంటంటే 365 days లో 300 days వాన్ పడతానే ఉంటుందండి. అసలు అది డిప్రెసివ్ స్టేట్ అంటారు బేసికలీ. అది ఎప్పుడు ఆ మొబ్బలానే ఉంటుంది. అలాంటిది మేము గోవాలో సమ్మర్లో షూట్ చేసామండి. సమ్మర్లో గోవాలో షూట్ చేసాము. లిటరల్గా నాకు షూట్ చేస్తున్నప్పుడు ఎండలు ఎలా ఉన్నాయంటే వీళ్ళిద్దరూ చాలా తట్టుకున్నారు. అంత ఆర్టిస్టులు అంటే అక్కడి నుంచి వచ్చినాడు కానీ ఏ రోజు కంప్లైంట్ చేయలేదు. హీఈస్ వెరీ అడాప్టివ్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ డైరెక్టర్ ఫ్రెండ్లీ. బోత్ ఎవరు ముగ్గురు మా అందరూ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దమ్. మూవీ అయిపోయాక మేము మాస్క్ ప్రమోషన్స్ చేసామండి. మాస్కులు పెట్టి ఒక 2-3 కాలేజెస్ తిప్పాను నేను. మీరు చూసే ఉంటారు కొన్ని ప్లేస్లో. సో వీళ్ళు కొత్త కదా, మాస్కులు పెట్టుకొని రావాలయ్యా అంటే సరే అన్నారు. ఏమీ అడగలేదు పాపం. సో ప్రతి ఆర్టిస్ట్కి, కొత్త ఆర్టిస్టులకి వాళ్ళ ఫేస్ చూపించుకోవాలి, మీడియా ముందు రావాలని ఉంటుంది. కానీ ఏ రోజు వీళ్ళు అడగలేదండి. ఏ రోజు దాంట్లో మాకు కనిపించాలి, మేము మా ఫ్రెండ్స్ ఏం చెప్పుకోవాలో వీళ్ళకి తెలియట్లేదు పాపం. మేము కొన్ని రాజమండ్రి కాలేజ్కి వెళ్ళాము. స్టూడెంట్స్ దాదాపు ఒక 1000 to 1500 స్టూడెంట్స్ ఉన్నారండి. మాస్క్ ఇదే అరుపులు, కానీ తీయలేదు. సో నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో మాత్రం వీళ్ళిద్దరిని. సో ఆ కమిట్మెంట్ వీళ్ళు ఇచ్చారండి.